పంటలకు నీటిని అవసరం మేరకు అది కీలక దశల్లో అందించినప్పుడే పెరుగుదల బాగుండి అధిక దిగుబడులు మన సొంతం అవుతాయి. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో నీటిని ఎప్పుడూ నిలగడతారు. అయితే కోస్తా జిల్లాల్లో అందున ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో దాల్వా సమయంలో నీటి గుణాలు మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా నీటి లభ్యత తక్కువగా ఉండటం, పెరిగే ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ఉండే లవణాల గాఢత పెరుగుతుంది. ఇలాంటి నీటిని వరి పంటకు అందిస్తే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాల్వా వరి సాగు సమయంలో నీరు ఎక్కువ తక్కువలు లేకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం మృత్తికా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో ఏంటంటే గోదావరి మండలంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన పంట కాలువలో ఉన్న నీరు ఒక్కొక్కసారి దాళవా కాలంలో తక్కువగా ఉండటం కానీ, పంట కాలువ కానీ మురుగుబోదులు వేరువేరుగా లేకపోవటం వల్ల మనం చాలామంది రైతులు మురుగుబోదుల నుంచి నీరు కూడా తీసుకుని పంటకి పెట్టడం జరుగుతుందండి. మనకు మామూలుగా అయితే నీటి నాణ్యత ప్రమాణాల విషయానికి వస్తే నీటిలో ఉన్న లవణాల గాఢత, తర్వాత నీటి యొక్క ఉదయం సూచిక, తర్వాత ఆర్ఎస్సి రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అంటాము. దాంట్లో ఉన్న సోడియం యొక్క రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ యొక్క అదస్థ సోడియం కాన్సన్ట్రేషన్ అంటాము. సో దీని యొక్క గాఢత ఆధారంగా చేసుకుని మనము చూసుకోవాలండి. నీటి యొక్క లవణాల గాఢత ప్రధానంగా సమస్యగా ఉంటుందండి. సో మనకి ఏదైనా నీరు, సాగునీరు మనం నేలకి కానీ మొక్కలకు కానీ అందించాలంటే దాని యొక్క లవణాల గాఢత 2 డెసిసైమన్స్ పర్ మీటర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలండి. ఉదయం సూచిక అయితే మన మధ్యస్థంగా ఉండాలి, అంటే 6.5 to 7.5 ఉండేటట్లు చూసుకోవాలండి. ఇక తర్వాత మనము ఆర్ఎస్సి వాల్యూస్ అంటే రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అనుకున్నాం కదండి, దీని యొక్క విలువలు 2.5 నుంచి 4 మధ్యన ఉన్నట్లయితే మనకి మధ్యస్థ క్షారత్వం ఉన్నట్లు. అంతకంటే తక్కువ ఉన్న నీటిని, అంటే 2.5 కంటే మనకు తక్కువ ఉన్న ఆర్ఎస్సి వాల్యూ ఉన్న నీటిని వాడుకున్నట్లయితే మనకి ఏ విధమైన సమస్య ఉండదన్నమాట. అంతేకాకుండా ఏం జరుగుతుంది అంటే మనకి వరి పంటతో పాటుగా చాలా చోట్ల మనకి ఎక్వాకల్చర్ కూడా ఉంటుంది. సో ఎక్వాకల్చర్లో ఏంటంటే చేపల చెరువుల్లో యొక్క నీటి నాణ్యత అంత సమస్య కాదు, కానీ రొయ్యల చెరువుల్లో చివరి దశల్లో వాటికి సెలినిటీ ఎక్కువ కావాలి కాబట్టి రొయ్యల చెరువుల నుంచి వచ్చే నీళ్లలో నీటి యొక్క లవణగాఢత ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి నీరు మనం వరి పంటకు వాడినట్లయితే వాటి సున్నిత దశలైన పూత దశ, చిరుపొట్ట దశ, ఇలాంటి దశలో ఏంటంటే మనకి ఈ నాణ్యత తక్కువగా ఉన్న నీరుని వాడుకున్నప్పుడు దిగుబడి తగ్గటమే కాకుండా కొన్నిసార్లు పంట కూడా చనిపోవటం జరుగుతుందండి. 2 కంటే ఎక్కువ ఉన్న నీరు అందుబాటులో ఉన్నప్పుడు మనము మంచినీరు 1 కంటే తక్కువ ఉన్న ఈసీ ఉన్నట్లయితే ఈ రెండింటిని 1:1 నిష్పత్తిలో కలుపుకున్నట్లయితే మనము 2 కంటే తక్కువకి వచ్చేటట్లుగా చేసుకుని అప్పుడు మనము మంచినీరుని చెడ్డ నీరుని కలిపి ఆ మిశ్రమమైన నీరుని పంటకి పారించినట్లయితే ఈ చౌడు నుంచి తప్పించుకోవటమే కాకుండా మొక్కలు చనిపోకుండా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన నాణ్యత లేని నీరుని పంటకు వాడుతున్నప్పుడు ఆ నీరు పొలంలో ఎండేటట్లు చూసుకోకూడదండి. అలా చేసుకున్నట్లయితే ఆ లవణాలన్నీ పంట పొలంలోనే మనం పేరుకుపోతాయి అన్నమాట. అలా కాకుండా చూసుకుంటాకి నాణ్యత లేని నీరుని వాడుకునేటప్పుడు ఎక్కువ మోతాదులో నీరు పెట్టి ఆ నీరు పొలంలో ఎండకోకుండా నీరు గాఢత పెరిగిన తర్వాత దాన్ని మురుగుబోదు ద్వారా పంట పొలం నుంచి తీసేయటం ద్వారా కూడా మనం కొద్దిగా ఈ చౌడు యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు అన్నమాట. రైతు సోదరులు ఒకసారి నాణ్యత లేని నీళ్లు కూడా మనకు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మనము తగు యాజమాన్యం చేసుకుని మంచి దిగుబడులు సాధించడం జరుగుతుందండి.